వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా కొడాలి నానిని తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే అది వైఎస్ఆర్సీపీకి ఒక బూమరంగ్ అయిందని చెప్పుకోవాలి. ఈరోజు శత్రువుకి శత్రువు మిత్రుడు, అదేవిధంగా మిత్రుడికి మిత్రుడు శత్రువు అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దూకుడు చర్య, ఒక దుందుడుకు చర్య నిజంగానే అది ఆయనకు బూమరంగ్ అయింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ఈ విషయంతో ఒక డైలమాలో పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డిని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. కేసీఆర్కి అత్యంత ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని కేసీఆర్ టార్గెట్గా రాజకీయం చేశారో అప్పటి నుంచి కూడా రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ హడావిడి చేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో అటు బీజేపీ హ్యాండ్ ఎంత ఉందో కేసీఆర్ హ్యాండ్ అంతకంటే ఎక్కువ ఉందన్నది వాస్తవం. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక సందర్భాల్లో వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రగతి భవన్కి అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు. ఈవెన్ కేసీఆర్ తాడేపల్లికి వెళ్ళున్నారు. ఇక వీళ్ళిద్దరూ ఒక అన్నదమ్ముల అనుబంధం అన్నట్టుగా కూడా వ్యవహరించారు. కాళేశ్వరం లాంటి ఇష్యూలను కూడా జగన్మోహన్ రెడ్డి ఇనిషియేట్ చేయడం జరిగింది. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అనుకుండా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఈవెన్ ఎన్నికల ముందు చేసిన నాగార్జున సాగర్ డ్రామా కూడా అది ఒక డ్రామాలాగే మిగిలిపోయింది. కేసీఆర్ని ఆ స్థాయిలో జనం ఇంటికి పంపించారు మొన్నటి ఎన్నికల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దాదాపు కేసీఆర్ పడి తుంటి వరకు కొట్టుకొని పడి రెస్ట్ తీసుకుంటున్న నెల రోజుల తర్వాత ఆయన పరామర్శించారు. అయితే ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎం కావడాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిసి వచ్చిన మరుసటి రోజే కొడాలి నానితోని జగన్మోహన్ రెడ్డి రేవంత్ని టార్గెట్ చేయించారన్న ఒక వ్యూహం కూడా ఉంది అక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కనీసం విషెస్ చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడారు. కేసీఆర్ని పరామర్శించడానికి టైం ఉంది కానీ నాకు విషెస్ చెప్పడానికి టైం లేదు అంటూ కూడా ఆయన చాలా క్యాజువల్ టాక్లో మాట్లాడారు. దానికి మీడియా ప్రతినిధులు క్వశ్చన్ అడగడం కొడాలి నానిని, రేవంత్ రెడ్డికి ఏమైనా తుంటి విరిగిందా అన్నట్టు కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ చేశారు. ఈరోజు దానికి రిటార్డ్గా ఈరోజు రేవంత్ రెడ్డి అభిమానులు కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ కొడాలి నానిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, చంద్రబాబు నాయుడికి ఎంత సన్నిహితుడైనా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరున్నా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వైపు చాలా చోట్ల నిలబడ్డారు. ఈ లైక్ ఖమ్మం లాంటి చోట్ల కూడా. ఎందుకంటే అటు ఒకటే సామాజిక వర్గం రేవంత్ రెడ్డిది అంటే జగన్మోహన్ రెడ్డిది. ఆ సామాజిక వర్గానికి చెందిన చాలామంది నేతలు ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా ఓన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి తరహాలో. ఈవెన్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2 రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గమే అధికారంలో ఉందంటూ కూడా సంబరాలు చేసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని లాంటి వాళ్ళతో అంత దారుణంగా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయించడానికి మాత్రం వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ కూడా కొడాలి నాని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కామెంట్స్ విషయంలో నిజంగానే ఒక సఫికేషన్ ఫీల్ అవుతూ వస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొడాలి నాని అసలు గుర్తించిన విధంగా ఈ కామెంట్స్ని లైట్ తీసుకున్నప్పటికీ ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో రేణుకా చౌదరిని కొడాలి నాని అలాగే టార్గెట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవిని కూడా అలాగే టార్గెట్ చేశారు. చిరంజీవి అభిమానులంతా కూడా తను టార్గెట్ చేసిన క్రమంలో వాళ్ళకి సారీ చెప్పే ప్రయత్నం చేశారు. అలా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొడాలి నాని చేసిన కామెంట్స్ ఒక బూమరాంగ్ అయ్యాయి. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇన్ ఫ్యూచర్లో 2 రాష్ట్రాల విభజన హామీల విషయం కావచ్చు, మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే రిటార్డ్ ఇచ్చే అవకాశం ఉంది. తన సమయం చూసుకున్న చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ కళ్ళల్లో ఆనందం చూసేందుకే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని పేరుతో ఒక ప్రయోగం చేసినా ఈ రోజున రేవంత్ రెడ్డి మీద చేసిన ప్రయోగం ఆయనకు ఒక విఫల ప్రయోగంగా ఒక బూమరంగా మిగిలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.